రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయమే జరిగింది తప్ప అన్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీ తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. విభజన విషయంలో కొన్ని పార్టీలు సోనియా గాంధీపై దుష్ప్రచారం చేశాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ 78వ జయంతి వేడుకలను తెనాలిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని పార్టీ కార్యాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చందు సాంబశివుడు సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కొంతమంది సోనియా గాంధీపై దుష్ప్రచారం చేశారని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని హత్య చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో సోనియా గాంధీ నిర్ణయం వల్ల మన ప్రాంతంలో అమరావతి రాజధానిగా వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమ రమేష్, శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, కృష్ణ, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షురాలు, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి శ్రీ సోనియా గాంధీ గారి యొక్క 78వ పుట్టినరోజు. ఈ 78వ పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మన భారతదేశానికి, భారతదేశ ప్రజలకి, అలా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసి వారి యొక్క అభ్యున్నతికి ఇంతకుముందు ఎలా పాటుపడుతున్నారో అలా పాటుపడాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. సోనియా గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎక్కువ కాలం అధ్యక్షురాలుగా చేసిన వాళ్ళలో ప్రథములు. ఆవిడ నాయకత్వంలోనే 2004లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి గెలవటం, అయినా ప్రధానమంత్రి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయటం, ఆవిడ సారథ్యంలో భారతదేశం మొత్తానికి కూడా ఈ రోజున కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మన శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా ఇక ముఖ్య అతిథిగా డాక్టర్ చందు సాంబశివుడు గారు ఇచ్చేశారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారి గురించి చెప్పాలంటే ఒకానొక టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా అంటే చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయం అంటే ఇలా కూడా చేస్తారా మహిళ అనే విధంగా కూడా ఆమె మంచి పరిపాలన అందించారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి